వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం తిరుమల నగరంలోని ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని సుప్రీంకోర్టులో వైసీపీ నాయకులు చేసిన మహా కుంభకోణం బట్టబయలైందని టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ప్రెస్ మీట్లో తీవ్రంగా విమర్శించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి ఈ మహా కుంభకోణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రంగస్వామి నాయుడు, బసాపురం రామస్వామి, బుద్ధారెడ్డి, జిందా శంకర్, అప్సర్ భాష, హౌసింగ్ బోర్డు డైరెక్టర్ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, మండల అధ్యక్షులు శివప్ప, వెంకటేష్, రంగన్న, బసవరాజు, వీరేష్, లక్ష్మీనారాయణ, అల్తాఫ్, అయ్యన్న, విరూపాక్షి, అన్వర్ భాష, లోకనాథ్ రెడ్డి, అంజనమ్మ, బాబు నాయుడు, జయరాం, నాగరాజ్, వెంకన్న, మల్లికార్జున. హిందూ సోదరులందరూ బాధపడుతూ ఉంటే వారి మనోభావాలను రాష్ట్రంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఉండే ప్రజలందరికీ తెలియజేయాలి. ఇది కల్తీ జరిగిందా లేదా అనే ఒక నిర్ధారణ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఒక సిట్ అనే ఒక దర్యాప్తు సంస్థని మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థని మరియు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే వారందరూ కల్తీ జరిగింది, అసలు దీంట్లో నెయ్యే వాడలేదని చెప్పేసి దర్యాప్తు సంస్థలన్నీ ఇస్తూ ఉన్నా అయినా కల్తీ ఎక్కడ జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక కోటరీ నాయకులు ఆయన అనుచరులు మళ్ళీ మీడియా సోదరుల ఎదురుగా మేము కల్తీ చేయలేదు, సుప్రీంకోర్టు ఇచ్చింది, సిబిఐ ఇచ్చింది, చేయలేదని చెప్పి చెప్తా ఉంటే వారికి అసలు సిగ్గుందా లేదని చెప్పేసి మీడియా ముఖంగా అడుగుతూ ఉన్నాం. అయ్యా, కల్తీ జరిగిందని భారతదేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం చెప్తా ఉంది, ఒక సిబిఐ దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో దర్యాప్తు సంస్థ చెప్తా ఉంది. మా సిట్ అంటే మా మీద నమ్మకం కోకపోవచ్చు, మా ముఖ్యమంత్రి గారి సిట్ మీద మీకు నమ్మకం లేకపోయిండొచ్చు, సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదా, సిబిఐ దర్యాప్తు మీద నమ్మకం లేదా? దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలిసి మాట్లాడుతున్నారో మీ నాయకులు మీకు తెలుసుకొని మాట్లాడుతున్నారో, ప్రజల్లో ఇప్పటికే చాలా అప్రతిష్ట పాలయ్యారు మీరు. మీ నాయకులకి ఇప్పటికైనా బుద్ధి చెప్పండి. దాని గురించి దర్యాప్తు సంస్థలు వెల్లడిస్తాయి, దర్యాప్తు సంస్థలు చెప్పింది విందాం అనే ఒక ఆలోచన మీ నాయకులకు చెప్తే ప్రజల్లో దేవుని మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది, మీ మీద ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడుతుంది చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, ప్రజలారా ఇటువంటి నాయకులు మనం ఎన్నుకున్నాం, రేపు రాబోయే కాలంలో ఇటువంటి నాయకులు ఇంకా ఎక్కడ పంపించాలనే ఒక ఆలోచన ప్రజలకు రావాలి. ఎందుకంటే ఎవరైనా అక్రమాలు చేస్తున్నారంటే ఏదో ఒకటి చేసి ఉంటారు, ఇంకో రకంగా చేసి ఉంటారని ఒక భక్తునికి సంబంధించిన సమస్యలో ఒక దేవునికి సంబంధించిన ఏ దేవుడైనా కానీ, అక్కడ జీసస్ కానీ, ఇక్కడ అల్లా కానీ, ఇక్కడ వెంకటేశ్వర స్వామి కానీ, అక్కడ దేవుడు సమస్యలో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ పాలక మండలి కానీ చేయకూడదు. అది ఏ దానికి సంబంధించిన పాలక మండలి చేయాలి. ఎందుకంటే చాలామంది ఉసురు తగిలి మీరు పాపంలో పడిపోతారని చెప్పేసి వైసీపీ నాయకులకు తెలియజేస్తూ, ఆ రోజు కల్తీ జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరు నిర్ధారించారు. కాబట్టి ఇప్పటికైనా మీ నోర్లు బంద్ చేసుకొని మీరు బాగుంటే మీ కుటుంబానికి కానీ బాగుంటుందని చెప్పేసి ఆ వెంకటేశ్వర సాక్షిగా మీకు తెలియజేస్తూ, దయచేసి మీ నోర్లు బంద్ చేసుకోండి. ఇంకా రేపు రాబోయే కాలంలో కానీ ఇంకో కాలంలో కానీ దయచేసి భగవంతుని విషయంలో పొరపాటు చేయొద్దండి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరి తరఫున మీకు వేడుకుంటూ మీ అందరికీ నమస్కారం చేస్తూ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.